హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది రియల్మీ వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న రియల్మీ 10 4G స్మార్ట్ ఫోను. ఇది స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే, ఒకవేళ ఈ స్మార్ట్ ఫోను 13,000 రూపాయల బడ్జెట్లో కానీ లాంచ్ అయితే ఇది ఒక బ్లైండ్ టేకు. చాలా మంచి స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చారు. ఒకవేళ 15,000 దాటిపోతే మాత్రం ఆలోచించుకోండి, అక్కడ మీకు ఇంకొన్ని ఫోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 13,000 రూపాయలు దీనికి ఒక సూపర్ ప్రైజింగ్ అనమాట. ఆ బడ్జెట్లో వస్తే ఒక లుక్ అయితే వేయండి. ఇది 4G స్మార్ట్ ఫోన్ గుర్తుపెట్టుకోండి, కానీ దీంట్లో స్పెసిఫికేషన్స్ మాత్రం ఎక్సలెంట్గా తీసుకొచ్చారు. ముఖ్యంగా డిస్ప్లే, కెమెరా అండ్ ప్రాసెసరు, బ్యాటరీ ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే దీంట్లో నాకు కనిపించినాయి. సో బాక్స్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే రియల్మీ అని రాస్తుంది అండ్ రియల్మీ 10 ఇది రియల్మీ 10 4G వేరియంట్, 5G కాదు. హీలియో G99 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 90Hz AMOLED డిస్ప్లే అని రాస్తుంది. G99 చిప్ సెట్, 5000 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ సార్ వాల్యూస్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ హెడ్కి ఏమో 1.138 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి ఏమో 1.112 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్సే మెయింటైన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మనకి రియల్మీ 10 4G స్మార్ట్ ఫోన్ ఉంటుంది అండ్ ఒక TPU కేస్ ఉంటుంది అండ్ మీకు ఒక ఛార్జర్ ఉంటుంది 33 వాట్స్ అండ్ ఒక Type-C కేబుల్ ఉంటుంది. యూజర్ మాన్యువల్ రెగ్యులర్గా అన్ని ఫోన్ బాక్సుల్లో కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి. అండ్ కమింగ్ టు ద డిజైన్ అండ్ డిస్ప్లే. సో డిజైన్ మాత్రం బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది గ్లాస్ అయితే కాదు, ప్లాస్టికే. కాకపోతే గ్లాసీ ఫినిషింగ్తో వచ్చిన ప్లాస్టిక్. 2 కెమెరాల సెటప్ కనిపిస్తుంది. ఇది ఒక బాక్సీ డిజైన్తో వస్తుంది, ఒక రెక్టాంగులర్ బాక్స్ లాగా ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఒక కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ లాగా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో స్క్రీన్ సైజ్ అనేది కొంచెం తక్కువగా ఇచ్చారు, 6.4 ఇంచెస్. అది కాకుండా బెజల్స్ కూడా అంత పెద్దగా ఏం లేవు. దానివల్ల ఏముందంటే ఫోన్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. అది కాకుండా చేతిలో ఇది గ్రిప్ ఎందుకు ఇస్తుందంటే, ఇది ఒక రెక్టాంగులర్ బాక్సీ డిజైన్తో వస్తుంది కాబట్టి చేతిలో పట్టుకున్నప్పుడు చాలా సింపుల్గా కాంపాక్ట్గా అయితే అనిపిస్తుంది. సో రీసెంట్ టైమ్స్లో ఇది చాలా చిన్న ఫోన్ అని చెప్పాలి, మనకి లాస్ట్ 1 ఇయర్లో లాంచ్ అవుతున్న స్మార్ట్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. యాక్చువల్గా ఈ ఫోన్ మీకు AMOLED స్క్రీన్ విత్ 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, కానీ వీళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వెళ్ళలేదు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో తీసుకొచ్చారు. ఇది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ అని చెప్పాలి. అండ్ మీకు సైడ్కి పవర్ బటను, అందులోనే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది, ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, మెయిన్ మైక్రోఫోన్, Type-C పోర్ట్ ఉంటుంది, స్పీకర్ గ్రిల్ ఉంటుంది. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఫోన్ మాత్రం చేతులు పట్టుకున్నప్పుడు చాలా కాంపాక్ట్గా అయితే అనిపిస్తుంది. దీంట్లో 2 కలర్స్ ఉంటాయి. మన దగ్గర ఉంది కొంచెం షైనీగా ఉండే కలర్ అనమాట, కొంచెం చూడటానికి కూడా చాలా లుక్ అయితే బాగానే ఉంది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే. ఇది మీకు 90Hz రిఫ్రెష్ రేట్తో వచ్చిన AMOLED స్క్రీన్. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. దీంట్లో బ్రైట్నెస్ ఎంత తెలుసా, ఈ పర్టికులర్ బడ్జెట్లో 1000 నిట్స్ బ్రైట్నెస్తో వచ్చిన డిస్ప్లే బ్రైట్నెస్ మాత్రం చాలా బాగుంది. ఈవెన్ మీరు డైరెక్ట్ సన్లైట్లోకి వెళ్ళినా కానీ డిస్ప్లే మాత్రం చాలా క్లియర్గానే కనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ మీకు వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు కూడా క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ కూడా ఈ ఫోన్ మనకి ఆఫర్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ద UI అంటే యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఆల్రెడీ దీన్ని నేను బూట్ చేశాను. ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఫుల్ స్పెసిఫికేషన్స్ రాసి ఉంటాయి, ఒకసారి వీటిని అబ్జర్వ్ చేయండి. సో UI మీకు ఇది రియల్మీ UI 3.0తో వస్తుంది. Android 12 మీద లాంచ్ అయింది. రియల్మీ 10 ఫ్యామిలీలో ఇంతకుముందు లాంచ్ అయిన 2 ఫోన్స్ రియల్మీ 10 Pro, రియల్మీ 10 Pro Plus, ఇవి రెండు మీకు Android 13తో లాంచ్ అయితే, ఈ 4G వేరియంట్ రియల్మీ 10 మాత్రం Android 12 మీద లాంచ్ అయింది. ఇది మాత్రం ఖచ్చితంగా దీంట్లో ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. వీళ్ళు Android 13 ఇస్తే ఇంకా సూపర్గా ఉండేది, ఎందుకంటే ఇలాంటి మిడ్ రేంజ్ ఫోన్స్కి 2 సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ మాత్రమే వస్తాయి కాబట్టి. అంటే దీనికి 13 వస్తుంది, 14 వస్తుంది. అదే వీళ్ళ ఫ్యామిలీలో 2 ఫోన్స్ వాటికి మాత్రం 13తో లాంచ్ అయినాయి కాబట్టి 14 వస్తుంది, 15 కూడా వస్తుంది. సో వీళ్ళు ఇక్కడ కొంచెం కాంప్రమైజ్ అయితే చేశారని చెప్పాలి. కనీసం Android 13తో లాంచ్ అయితే ఇది సూపర్గా ఉండేది. అండ్ UIలో కూడా మీకు ఒకసారి చూస్తే బ్లోట్వేర్ అయితే కొంచెం ఉంటుంది. అండ్ వీళ్ళకి సంబంధించిన యాప్స్ ఉంటాయి, హాట్ యాప్స్, హ్యాట్ గేమ్స్, ఇవి ఉంటాయి. వీటిని మీరు డిజేబుల్ చేసుకోవచ్చు, కొన్ని అన్ఇన్స్టాల్ కూడా చేసేసుకోవచ్చు. ఇది డిఫాల్ట్గా గూగుల్ డైలర్తో వస్తుంది, గూగుల్ మెసేజింగ్ యాప్తో కూడా వస్తుంది. అండ్ కమింగ్ టు ద సెట్టింగ్స్, అబౌట్ ఫోన్లోకి ఒకసారి వెళ్తే ఇది Android 12 అని చూపిస్తుంది. రియల్మీ లేటెస్ట్ వర్షన్తో వచ్చింది, లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వచ్చింది. హీలియో G99 ప్రాసెసర్, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనకి కనిపిస్తుంటాయి. అండ్ డిస్ప్లే డిపార్ట్మెంట్లో ఇది AMOLED స్క్రీన్ కాబట్టి మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్స్ కూడా దీన్ని యూజ్
చేసుకోవచ్చు. అండ్ ఇది 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీరు కావాలనుకుంటే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. యూఐ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది. రియల్మీ యూఐ జనరల్గానే కొంచెం స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, లైట్ వెయిట్గానే మనకి అనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ కమింగ్ టు ద మెయిన్ కీ హైలైట్ కెమెరా డిపార్ట్మెంటు. దీంట్లో 2 కెమెరాలు ఉంటాయి. ఒకటి మెయిన్గా ఉపయోగపడేది ఒక కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది ఒక డెప్త్ సెన్సార్ 2 మెగాపిక్సెల్ ఉంటుంది. దానివల్ల పెద్దగా ఒరిగేదైతే ఏముండదు. కెమెరా శాంపిల్స్ మాత్రం ఈ పట్ల బడ్జెట్లో అంటే 12-13 వేల రూపాయల బడ్జెట్లో మాత్రం ఖచ్చితంగా సాటిస్ఫాక్టరీగానే అనిపించినాయి. కెమెరా శాంపిల్స్ బాగానే ఉన్నాయి, పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ కలర్స్ జనరల్గా రియల్మీ వాళ్ళ ఫోన్స్లో కొంచెం కొట్టొచ్చినట్టు ఎవరో తన్నొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి. అవైతే జనరల్గానే ఉండేదే, అది దీంట్లో కూడా అలాగే ఉంటుంది. కొంచెం కలర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి. కొంచెం మీరు లైట్ని అడ్జస్ట్ చేసుకొని ఫోటోలు తీసుకుంటే చాలా బాగానే వస్తాయి. ఫ్రంట్ సైడ్ కెమెరా మాత్రం బాగుంది. సెల్ఫీ కెమెరాస్ బాగానే ఉంది. 16 మెగాపిక్సెల్ కెమెరా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ అఫ్కోర్స్ 5000 mAh బ్యాటరీ వస్తుంది, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు. ఈ పట్ల బడ్జెట్లో ఖచ్చితంగా మనం దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. బ్యాటరీ లైఫ్ చాలా బాగానే ఉంటుంది. ఇది 112తో వచ్చింది, ఒకటే చిన్న డ్రాబ్యాక్ అయితే నాకు కనిపించింది. సో ఓవరాల్గా ఈ ప్యాకేజ్లో మనకి మిస్ అవుతుంది ఆండ్రాయిడ్ వెర్షన్ 13తో వస్తే బాగుండు అనిపించింది నాకైతే. కెమెరా ఓకే, ఆ పట్ల బడ్జెట్లో యాక్సెప్ట్ చేయొచ్చు. డిస్ప్లే సూపర్గా ఉంది. ప్రాసెసర్ అఫ్కోర్స్ మీకు హీలియో G99 ప్రాసెసర్ మీకు గేమింగ్కి మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు హీలియో G99 ఫోన్లు చాలా చూసే ఉంటారు. ఇది కూడా అదే ప్రాసెసర్తో వచ్చింది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా దీంట్లో చాలా బాగానే ఉండొచ్చు. అండ్ మీకు పెర్ఫార్మెన్సు, రెగ్యులర్ యాప్స్ లోడింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగానే ఉంటుంది. సో ఓవరాల్గా మాత్రం 12-13 వేల రూపాయలు దీనికి ఖచ్చితంగా సూపర్ ప్రైజు. ఒకవేళ 14,000 దాకా వెళ్తే చూడండి, 15,000 దాటితే మాత్రం దీన్ని స్కిప్ చేసేయండి. అక్కడ మీకు చాలా ఫోన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇది రియల్మీ 10కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.